శ్రీ టీవీ మీ మాట మా నోట. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నల్లారి రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి సహాయం కింద ఏడాదికి 20,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం అందిస్తూ అన్నదాతకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, రైతు సంక్షేమమే కూటమి పార్టీ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. కలికిరి పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు రైతుల సమక్షంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2,000, అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, మొదటి విడత 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నదని, రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సూచించారు. పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 38,490 మంది రైతులకు గాను 26.93 కోట్ల రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. ఇది తొలి విడత మాత్రమేనని, ఇంకా 2 విడతల్లో 13,000 పడనున్నదని, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల వ్యవసాయానికి పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వం అందజేయనున్నదని ఆయన తెలిపారు. నాయకత్వంలో ఆయన 2,000 రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మన నియోజకవర్గంలో 38,000 మంది రైతు కుటుంబాలకు మనం ఇస్తున్నాం. ఈ డబ్బు మన ప్రభుత్వం తరఫున 20 కోట్లు, మోడీ గారు 7 కోట్లు, 27 కోట్లు ఒక ఇన్స్టాల్మెంట్. ఇంకా ఈ విధంగా ఇంకా 2 ఇన్స్టాల్మెంట్ ఉన్నాయి. మనం ఎంత అమౌంట్ అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వమే దగ్గర 60 కోట్లు సంవత్సరానికి ఇవ్వబోతుంది. మోడీ గారు 35 కోట్లు ఒక నియోజకవర్గానికి నేను చెప్తా ఉంటాను. రైతులకు సంబంధించి ఎక్కడ లేదు ఈ స్కీము. ఈరోజు మనం ఏదైతే మాట కాబట్టి ఈ పథకము మీకు చెప్పాలా, ఈరోజు ప్రారంభం చేయాలా నియోజకవర్గ స్థాయిలో. టైం ఉండింటి ఇంకా మనం పెద్దగా చేసుకోవాలి. అసలు వాస్తవంగా ఇన్న 1,000 కోట్లు డబ్బు ఇచ్చేటప్పుడు మనం పెద్దగా 26,000 మందితో చేసిన ప్రోగ్రామ్ ఇంకా మండల వైజ్ పెట్టి కూడా చేసిండొచ్చు. మన నియోజకవర్గంలోనే 38,000 మంది రైతులు ఉన్నారు. 38,000 మంది రైతులకు ఈ పథకము డబ్బులు పడుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామును ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. నియోజకవర్గ స్థాయి ఇక్కడ పెట్టి కృషి విజ్ఞాన కేంద్రంలో పెట్టి ఈరోజు ప్రారంభిస్తున్నాం. మీకు అకౌంట్లో ఈరోజు రేపు డబ్బులు పడతాయి. దయచేసి నాయకులు అందరూ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికైనా రాకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటే తెలపండి, రెక్టిఫై చేద్దాం. ఇదేమి ఇప్పుడు అకౌంట్లో పడతానే ఉంటుంది. నాకు తెలిసి 2-3 నెలల్లో క్లియర్ అయిపోతుంది. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి. ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ డిమాండ్. పీలేరు అన్నమయ్య జిల్లా పాఠశాలల్లోకి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులను మరియు తల్లిదండ్రులను తప్ప మిగతా ఎవరిని అనుమతించరాదని, పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఈ నిర్ణయం ప్రజాస్వామిక హక్కును హరింపజేసే విధంగా ఉందని ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ అన్నారు. ఈ సందర్భంగా శనివారం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలపై విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు బయటికి రాకుండా విద్యార్థుల నోరు నొక్కే ప్రయత్నమే ఇదని తెలిపారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో విద్యా వ్యాపారాన్ని, అక్కడ జరిగే అనేక అన్యాయాలను విద్యార్థి సంఘాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ఘటనలు చాలా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ఉత్తర్వుల ద్వారా ఇక నుండి కార్పొరేట్, ప్రైవేట్ వ్యాపారం అన్యాయాలను బయటకు తీసే అవకాశం లేకుండా పోతుందని, ఈ ఉత్తర్వులు ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరింపజేసే విధంగా ఉందని తెలిపారు. పాఠశాలలో ప్రజాస్వామ్య హక్కులు ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల కోసం నిత్యం పోరాడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విద్యార్థి సంఘాలపై ఇలాంటి ఆంక్షలను విధించడం తగదన్నారు. వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, పాఠశాల విద్యాశాఖ స్పందించి ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాలతో కలిసి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.